షలోమ్. 105వ కీర్తన 15వ వచనము. Psalm 105 verse 15. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, డు నాట్ టచ్ మై అనాయింటెడ్ వన్స్, డూ మై ప్రాఫిట్స్ నో హార్మ్. ఇశ్రాయేలీలు అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తున్నప్పుడు దేవుని కాపుదలను కృపను ఎంతగానో అనుభవించారు. ఒకసారి మోయాబు రాజైన బాలాకు ఇశ్రాయేలీలు గొప్ప సైన్యంగా రావటం చూసి భయపడి వారిని నిరోధించటానికి బాలాము అనే సోదె చెప్పేవాడిని పిలిపించి ఇశ్రాయేలీలను శపించవలసిందిగా కోరతాడు. మొదట బాలాము తిరస్కరించిన ధన ప్రలోభానికి లొంగి వారిని శపించటానికి నోరు తెరుస్తాడు. బట్ సంథింగ్ అమేజింగ్ హ్యాపెండ్ హియర్. శపించటానికి నోరు తెరిస్తే నోటి నుండి ఆశీర్వాదాలు వచ్చాయి. బారాకు ఇదేమని ప్రశ్నిస్తే, యెహోవా నా నోట ఉంచిన దాన్ని నేను శ్రద్ధగా పలకవద్దా అని సమాధానమిస్తాడు. ఇదంతా అసలు ఇశ్రాయేలీలకు తెలియనే తెలియదు. ఇలానే మనం గమనించని ఎన్నో విపరీతాల నుండి దేవుడు మనలను తప్పిస్తున్నారో కదా. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని అంటున్నారు దేవుడు. దేవుణ్ణి మన రక్షకునిగాను అధికారిగాను అంగీకరించిన తరువాత తన బిడ్డల యొక్క సంరక్షణ విషయంలో మన దేవుడు రోషము గల దేవుడు. హల్లెలూయా. సర్వ సైన్యములకు అధిపతియగు మా తండ్రి, మీ ప్రేమకై వేవేల వందనాలు సమర్పిస్తున్నాం. అనేక మార్లు మీ ప్రేమను సంరక్షణను గ్రాంటెడ్గా భావించిన క్షణాలను బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి. Open our eyes to see how much you bless us in each moment of our life. In Jesus' name, Amen.